మదర్సా అంటే ముస్లిం విద్యార్థులకు వాళ్ళ మతపరమైన బోధన వాళ్ళ భాషలోనే ఉర్దూ భాషలో నేర్పడం. దాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు. కానీ దాన్ని వక్రీకరిస్తూ అక్కడ మతపరంగా కాకుండా అంటే తమ బోధన కాకుండా వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా మార్చేందుకు లేదంటే ఒక కుట్రపూరిత ధోరణితో ప్రవర్తించే వాళ్ళని వదిలిపెట్టట్లేదు యోగి ఆదిత్యనాథ్ సర్కార్. మదర్సాల్లో కూడా ఆధునికమైనటువంటి విద్యా బోధనలు నేర్పేది అంటే నీ మత బోధన నేర్పుకో, నీ భాషలో నేర్పుకో, ఇవి కూడా నేర్పు అంటూ సమాజానికి కావాల్సిన చదువులు కూడా నేర్పించడంతో పాటుగా మంచిగా ముందుకు తీసుకెళ్తుంటే మొన్న ఒక మదర్సా మాత్రం ఆ డబ్బులు తీసుకోలేదు. అది వచ్చేటప్పటికి దారుల్ ఉలూమ్ డియోబంద్ ఈ మదర్సా నుంచి మొన్న మధ్యన ఒక పిలుపిచ్చారు. 2047 కల్లా భారత్ని ఇస్లాం దేశంగా మార్చాల్సిందే, ఇందుకు తగ్గ కార్యక్రమాలు ఎప్పటి నుంచినే చేపడతామంటూ అధికారికంగా ప్రకటించారు. అందుకోసం భారత్ పౌరులను మదర్సాల్లో చేర్చుకుని వాళ్ళకి శిక్షణ ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ సంస్థకి నోటీస్ ఇచ్చింది. అసలు ఏంటి, మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? మతాన్ని మారుస్తాం, దేశాన్ని మారుస్తాం, దేశాన్ని మతరాజ్యంగా మారుస్తామనే హక్కు ఎవరిచ్చారు? అసలు మీకు ఇస్తున్న ఫండింగ్ ఎవరు? మీ కథ ఏంటని చెప్పి నోటీసులు జారీ చేసింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్.